అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. అనుమాన సాయి ఛానల్కు స్వాగతం. ఆషాఢమాస పూజ మహిమ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆషాఢమాసం హిందూ పంచాంగంలో ఒక పవిత్రమైన మాసంగా భావించబడుతుంది. సాధారణంగా ఇది జూన్, జూలై నెలల మధ్య వస్తుంది. ఈ మాసంలో భక్తి, పూజలు, వ్రతాలు, జపాలు, దాన ధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఆషాఢ మాసంలో పూజ యొక్క మహిమ ఏమిటంటే, దేవతల ఆరాధనకు పవిత్రమైన కాలం. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు, పరమశివుడు, అమ్మవారు మరియు గ్రామ దేవతలను భక్తితో పూజించడం శుభప్రదమని నమ్మకం. అలాగే అశ్వత్థవృక్షానికి కూడా పూజ చేస్తే చాలా మంచిది. చతుర్మాస ప్రారంభం. ఆషాఢ శుక్ల ఏకాదశిని దేవశయని ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజు నుంచి చతుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది అని విశ్వాసం. ఆధ్యాత్మిక శ్రేయస్సు అంటే ఉపవాసం, మంత్రజపం, ధ్యానం, దానాలు చేయడం వల్ల మనశ్శాంతి, పుణ్యం లభిస్తాయని భక్తుల నమ్మకం. అమ్మవారి ఆరాధన. ఆషాఢ మాసంలో దుర్గాదేవి, మారమ్మ, ఎల్లమ్మ, కనకదుర్గమ్మ, వృక్ష కట్టకు పూజ, ఎల్లమ్మ వంటి శక్తి దేవతలు, ఆదిపరాశక్తి, కాళికామాత, వారాహిమాత, బనశంకరీదేవి ఇలా అనేక దేవతల పూజకు అనేక ప్రాంతాల్లో ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఆషాఢ మాసంలో చేయవలసిన పూజలు: ఉదయం స్నానం చేసి దేవునికి దీపం వెలిగించడం, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం లేదా ఆదిత్య హృదయం, ఇతర స్తోత్రాలు పఠించడం, ఉపవాసం లేదా సాత్విక ఆహారం తీసుకోవడం, పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం, దేవుని నామస్మరణ చేయడం. ముఖ్యమైన రోజులు. ఆషాఢమాసంలో ఒక గొప్ప ముఖ్యమైన రోజులు ఏమిటంటే, ఆషాఢ ఏకాదశి అంటే దేవశయని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఆషాఢ ఏకాదశి శ్రీ మహావిష్ణువు ఆరాధనకు ముఖ్యమైన రోజు. ఆషాఢ అమావాస్య అంటే పితృదేవతలను స్మరించి తర్పణాలు, దానాలు చేసే రోజు. అదే గురు పౌర్ణమి. గురు పౌర్ణమి అంటూ ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి గురువులను గౌరవించే పవిత్రమైన రోజు. ఆషాఢ మాసం శుభకార్యాలను కొందరు పరిమితులు పాటించే కాలంగా భావించినప్పటికీ భగవంతుని భక్తితో పూజించడానికి, వ్రతాలు చేయడానికి ఎంతో పవిత్రమైన మాసంగా పరిగణిస్తారు. శ్రీ కృష్ణార్పణమస్తు.